మళ్ళీ మీ దగ్గరికి వస్తా వెంకట గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి కోదండరామ్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, కోదండరామ్ గారు, గుడ్ ఈవినింగ్. అంటే ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేకుంటే ప్రభుత్వ భూములు, ఇది ఆనాడు 2001లోనేమో చంద్రబాబు నాయుడు కేటాయించాడు. దాని మీద ఆనాడు బీజేపీ కూడా వ్యతిరేకించలేదని రాకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఆనాడు దాని మీద మౌనంగా ఉన్నారు. ఎందుకంటే నిజానికి సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థలకి కనుక కేటాయిస్తే సెంట్రల్ యూనివర్సిటీ న్యాయ పోరాటం చేయొచ్చు. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో ఈ భూములు మాకు దక్కాయి, కానీ మాకు సంబంధం లేకుండా ఇతర వ్యక్తులకు కేటాయిస్తున్నారని న్యాయ పోరాటం చేయొచ్చు, న్యాయం పరంగా హక్కులు సాధించవచ్చు. అది జరిగిపోయిన ఎపిసోడ్. ఇప్పుడు దాని మీద రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ప్రభుత్వాలు ఏమైనా కానీ కేసీఆర్ నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి వరకు అందరూ దాని మీద పోరాటం చేశారు. ప్రభుత్వంకి ఇది ప్రభుత్వం చెందిన భూములు అన్నాయి, ప్రభుత్వమా సెంట్రల్ యూనివర్సిటీ అనే వివాదం. కోదండరామ్ గారు, వివాదము అక్కడ నడుస్తున్నది, చాలా ఏళ్లుగా నడుస్తున్నది. అది 2004 నుంచి నడుస్తున్నది. ఆ మాటకు వస్తే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతున్నది. అప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి భూమిని కేటాయించడం జరిగింది, ఇదే భూమిని. అటు తర్వాత ఏం జరిగిందంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ క్రీడా వస్తువుల దానికోసం దాన్ని కేటాయించటం, ఆ తర్వాత అది ఒక వివాదంగా మారింది. అది లీగల్ వివాదంలో మొత్తంగా కూడా ప్రభుత్వమే యాజమాన్య హక్కులను సాధించుకోవటం జరిగింది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి లీగల్ చిక్కులు కొంత పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉందని నేను ఒప్పుకుంటున్నా. ఒక మాట ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, తప్పనిసరిగా యూనివర్సిటీ హక్కుల పరిరక్షణలో నేనైతే ముందు నిలబడతాను. యూనివర్సిటీ అవసరాలు, హక్కులు చాలా కీలకం. అవి దేశాభివృద్ధికి సంబంధించినవి. అందున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా వచ్చింది కాబట్టి అట్లాంటి యూనివర్సిటీ హక్కుల పరిరక్షణ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత, మా బాధ్యత కూడా అవుతుందని చెప్పి నేను దాని విషయంలో మొట్టమొదటిగా ప్రకటిస్తూ, అయితే ఈ లీగల్ వివాదాలు మాకు కూడా ఒక సమస్య ఏమైందంటే మొన్నటి దాకా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేసే అవకాశం కుదరలేదు. అక్కడ చాలా కీలకమైన అంశాల మీద మాట్లాడవలసి ఉండటం చేత ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ విషయాలను పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా 2 విషయాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీన్ని మనం ప్రభుత్వం మాట్లాడి పరిష్కారానికి పూనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఏమవుతుందంటే ఒక ప్రకటన చేసి తప్పించుకోవటం కాదు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కూర్చోవాలి. వాళ్ళ అధికారులు కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీతో మాట్లాడాలి. అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడి ఉంటే ఇది సామరస్యపూర్వకంగా పరిష్కారం అవటానికి అవకాశం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీకి ఒక చిక్కు సమస్య ఏముందంటే, భూమి కేటాయించారు కానీ చట్టబద్ధమైన హక్కులు లేవు. ఆ హక్కులు లేని భూమి స్పష్టత, దాని సరిహద్దులు నిర్ధారించి దానికి స్పష్టంగా చట్టబద్ధమైన హక్కులు కల్పించవలసిన అవసరం ఉంది. అది మొదటి అవసరం. 2, ఆ ప్రాంతానికి ఉండేటువంటి పర్యావరణ ప్రత్యేకతలను కాపాడటం కూడా ఇలా చాలా అవసరం. అయితే ఇది చాలా కీలకంగా ఏంటంటే, దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇది ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతలను గుర్తిస్తుందని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ విద్యార్థుల హక్కుల సమస్యలు తలెత్తినప్పుడు వచ్చారు. ఇక్కడికి వచ్చి అక్కడ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఇక్కడ ఉండి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక న్యాయసమ్మతమైన పరిష్కారానికి అవకాశం ఉన్న సందర్భంలో ఇది రాజకీయ వివాదం కాకుండా జాగ్రత్తగా దీన్ని పరిష్కరించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నేను కూడా నా వంతు బాధ్యత సీరియస్ గా తీసుకుంటానని ఈ సందర్భంగా మీ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే సీతారాం నాయక్ గారు, మీకు కూడా ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీ సరే కేటాయించారు భూములు, ఆనాడు దానికి లీగల్గా రైట్స్ బదలాయించారా లేదా, సర్వహక్కులు, ఎందుకంటే చట్టపరమైనటువంటి రెవెన్యూ పరంగా సర్వహక్కులు కల్పించారా లేదా అనేది ఒకటైతే, ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూములు కొంత భాగం ఐఎంజీకి, కొంత భాగం ఎన్జిఓస్కో, ఇంకా కొంత భాగం కొన్ని సంస్థలకో ఇస్తూ వచ్చారు అనేటువంటిది.
ఆ రకంగా ఇచ్చిన